ప్రతీకార రాజకీయాలు పరాకాష్ఠకే చేరుతున్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఎన్నికల తర్వాత కారు మీద దాడి చేసినందుకు గాను మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మోహిత్ రెడ్డి మీద హత్యాయత్నం కేసు నమోదైంది. 307 సెక్షన్ కింద నమోదవడంతో బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు తిరుపతి పోలీసులు. అరెస్ట్ చేశారు. క్రిందటిసారి 2014-19 మధ్యలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇట్లాగే అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇక్కడ అతనేదో శుద్ధపోస అని నేనేమి స్టేట్మెంట్ ఇయ్యను. బట్ మొదటి రోజు దాడికి గురయ్యింది అతను, ఎన్నికల రోజు దాడికి గురయ్యింది అతను, చావు బతుకుల దాకా వెళ్ళింది అతను, వాహనం ధ్వంసమైంది అతనిది. దానికి ప్రతీకార దాడి జరిగింది. ప్రతీకార దాడి చేసినందుకు మోహిత్ రెడ్డి బ్యాచ్ని అరెస్ట్ చేయడంలో తప్పులేదు. బట్ ముందు రోజున దాడి చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని ఎందుకు వదిలిపెట్టేశారు? వాళ్ళందరూ కరెక్ట్ అయ్యారా? విధ్వంసం సృష్టించారు ఆ రోజున మోహిత్ రెడ్డితో పాటుగా వెళ్ళిన వాహనాల మీద. దానికి పర్యవసానంగా రెండో రోజు జరిగింది. అంటే మొదట దాడి చేసినటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అది విచిత్రమైనటువంటి పరిణామం. ఓవరాల్గా రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటి, తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రతీకారం లేదు, ఇదేది కక్ష సాధింపు, వేధింపు. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇది తప్పుడు కేసు అనాలా, లేకపోతే కనుక ఒరిజినల్ కేసు అనంటే ఒరిజినల్ కేసే, అప్పుడు కూడా ఒరిజినల్ కేసులే, బట్ అది తప్పుడు కేసులు అన్నారు. ఇక్కడ కథ మారుతున్నటువంటి పరిస్థితి. క్రమంగా ఎక్కడ దాకా వెళ్తాయో ఈ ప్రతీకారాలు, ఈ రాజకీయాలు అర్థం కాని పరిస్థితి.